శ్రీ మాత్రే నమః. ఇవి బ్రహ్మసూత్రాలు. సమన్వయ అధ్యాయం 1, విభాగం 1, గతి సామాన్యాత్, గతి సమన్వత్ 1:10. వేదాంత గ్రంథాల దృక్పథంలో ఏకరూపత ఉన్నందున బ్రహ్మాన్ని ఆ కారణంగా పరిగణించాలి. గతి అభిప్రాయము, సమన్యత్ ఏకరూపత కారణంగా విశ్వానికి ప్రధానం కారణం కాదని నిరూపించే వాదన కొనసాగుతోంది. వేదాంత గ్రంథాలన్నీ ఏకగ్రీవంగా ఒక బుద్ధిమయ తత్వాన్ని ప్రథమ కారణంగా పేర్కొంటాయి. అందువల్ల బ్రహ్మాన్ని కారణంగా పరిగణించాలి. గతి అభిప్రాయం, సమన్యత్ ఏకరూపత కారణంగా విశ్వానికి ప్రధానం కారణం కాదని నిరూపించే వాదన కొనసాగుతోంది. వేదాంత గ్రంథాలన్నీ ఏకగ్రీవంగా ఒక బుద్ధిమయ తత్వాన్ని ప్రథమ కారణంగా పేర్కొంటాయి. అందువల్ల బ్రహ్మాన్ని కారణంగా పరిగణించాలి. వేదాంత గ్రంథాలన్నీ ఏకగ్రీవంగా ప్రపంచానికి కారణం బుద్ధిమయమైన బ్రహ్మమే అని బోధిస్తాయి. శృతులు ఈ విధంగా ప్రకటిస్తాయి. దహన అగ్ని నుండి నిప్పురవ్వలు అన్ని దిశలలో ఎలా వ్యాపిస్తాయో అలాగే ఆ ఆత్మ నుండి ప్రాణాలు తమ తమ స్థానాలకు వ్యాపిస్తాయి. ప్రాణాల నుండి దేవతలు, దేవతల నుండి లోకాలు వ్యాపిస్తాయి. కౌశితకీ ఉపనిషత్తు ఆ బ్రహ్మం నుండి ఈధర్ ఉద్భవించింది. తైత్తిరీయోపనిషత్తు ఇదంతా ఆత్మ నుండి ఉద్భవించింది. ఛాందోగ్యోపనిషత్తు ఈ ప్రాణం ఆత్మ నుండి జన్మించింది. ప్రశ్నోపనిషత్తు ఈ వాక్య భాగాలన్నీ ఆత్మే కారణమని ప్రకటిస్తున్నాయి. ఆత్మ అనే పదం ఒక బుద్ధిమయ జీవిని సూచిస్తుంది. అందువల్ల వేదాంత గ్రంథాల దృక్పథంలోని ఏకరూపత కారణంగా సర్వగుణుడైన బ్రహ్మాన్ని ప్రపంచానికి కారణంగా తీసుకోవాలి. ఈ నిర్ధారణకు మరో కారణం తర్వాతి సూత్రంలో ఇవ్వబడింది. సశేషం. శుభం భూయాత్.